నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రచయిత, యాక్టివిస్ట్ అయిన దిలీప్ మండల్ ఎక్స్ మాధ్యమం ద్వారా సంచలనాత్మక ప్రకటన చేశారు. మన దేశంలో మొట్టమొదటి ముస్లిం ఉపాధ్యాయురాలిగా పేరు గడించిన ఫాతిమా షేక్ అనే వ్యక్తి నిజానికి ఎవరూ లేరని వెల్లడించారు. ఫాతిమా షేక్ అనేది తాను సృష్టించిన ఊహాత్మక పాత్ర అని వెల్లడించారు. నిజ జీవితంలో అలాంటి వ్యక్తి ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఇంకా చరిత్రలో ఫాతిమా షేక్ లేదని కుండ బద్దలు కొట్టారు. ఫాతిమా షేక్ అనే వ్యక్తి లేదు కాబట్టి ఆమెకు సంబంధించిన ఎలాంటి ఫోటోగ్రాఫ్లు ఎక్కడా లేవని, వాడుకలో ఉన్న చిత్రం కూడా కల్పించినదేనని దిలీప్ మండల్ వెల్లడించారు. నేరాంగీకారం పేరుతో ఎక్స్ మాధ్యమంలో పెట్టిన పోస్ట్ ద్వారా దిలీప్ మండల్ ఫాతిమా షేక్ అనే పాత్రను సృష్టించింది తానేనని స్పష్టం చేశారు. నన్ను క్షమించండి, నిజమేమిటంటే ఫాతిమా షేక్ అనే వ్యక్తి నిజానికి ఎప్పుడూ లేదు. ఆమె చారిత్రక వ్యక్తి కాదు, అసలు నిజమైన మనిషే కాదు. ఒక నిర్దిష్ట సమయంలో నేను ఊరికే ఆ పేరును పుట్టించాను. ఆ పని నేను ఉద్దేశపూర్వకంగానే చేశాను అని వివరించారు. తాను ఫాతిమా షేక్ ని పుట్టించడానికి ముందు గూగుల్లో ఆమె గురించి ఒక్క ఎంట్రీ కూడా లేదని చెప్పారు. అసలు ఆమె గురించి ఒక్క వ్యాసం, ఒక్క పుస్తకం, కనీసం ఒక్క ప్రస్తావన కూడా ఎక్కడా లేదని స్పష్టం చేశారు. ఆ పాత్ర పట్ల తనకు ఆసక్తి తగ్గిపోయాక 2022 నుంచి ఆ పాత్ర గురించి తాను మాట్లాడలేదని వివరించారు. ఫాతిమా షేక్ సోషల్ మీడియా ప్రచారంలో భాగంగా వచ్చింది, అలాగే మాయమైపోయింది అని చెప్పారు. అసలు ఫాతిమా షేక్ పాత్రను ఎందుకు పుట్టించాడన్న విషయం మాత్రం తనను అడగవద్దని దిలీప్ మండల్ అన్నారు. ఆ సందర్భంలో ఒక ప్రయోజనం కోసం ఒక పాత్రను నిర్మించాల్సి వచ్చింది. ఆమె పేరు మొట్టమొదటిసారి నా నుంచి వేలాది మందికి తెలిసింది. ఒక నేరేటివ్ తయారు చేసే కళలో ఒక వ్యక్తికి ఒక ఇమేజ్ కల్పించడంలో నేను ఆరితేరిన దిట్టని. అందువల్ల ఫాతిమా షేక్ ని తయారు చేయడం నాకు కష్టం కాలేదు. అంతకుముందు పాత ఫోటోలు ఏమీ లేవు కాబట్టి ఒక ఊహాత్మక స్కెచ్ ని కల్పించాను. ఆమె గురించి నేను ఎన్నెన్నో కథలల్లాను. అలా ఫాతిమా ఉనికిలోకి వచ్చింది. ఆ కథ బాగా వ్యాపించింది. రాజకీయ, సైద్ధాంతిక అవసరాల కోసం ఈ నేరేటివ్ కావలసిన వాళ్ళు ఆమెకు మరింత ప్రచారం కల్పించారు అంటూ దిలీప్ మండల్ ఎక్స్ లో రాశారు. జ్యోతిబా పులే, సావిత్రిబాయి పులేల సమగ్ర సాహిత్యం ప్రచురించమైంది. తమతో పాటు ఫాతిమా షేక్ పనిచేసిందని వారు ఎక్కడా ప్రస్తావించలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ సైతం అలాంటి ఒక పేరును ఎప్పుడూ ప్రస్తావించలేదు. జ్యోతిబా పులే, సావిత్రిబాయి పులే జీవిత చరిత్రలో ఎక్కడా ఫాతిమా షేక్ పేరు ఉండదు. 15 ఏళ్ల క్రితం వరకు ఏ ముస్లిం పండితుడు ఫాతిమా షేక్ పేరును ప్రస్తావించలేదు. పూలే దంపతులు విద్యా ప్రచార ప్రయత్నాల గురించి రాసిన బ్రిటిష్ డాక్యుమెంట్ లో కూడా ఎక్కడా ఫాతిమా షేక్ లేదు. అసలు చరిత్రలో ఆమె ఎక్కడా కనిపించదు. ఆమెను కల్పించి ఆమెకు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది నేనే. అందుకే నా రాతలో తప్ప ఇంకెక్కడా ఫాతిమా లేదు. ఆ విషయాన్ని ఒప్పుకుంటున్నాను అని దిలీప్ మండల్ వివరించారు. జ్యోతిబా పులే భార్య సావిత్రిబాయి పులే భారతదేశంలో మహిళా విద్యకు ప్రారంభకురాలు అనే ప్రచారం గత కొన్నేళ్లుగా జరుగుతోంది. ఆమెతో పాటు ఫాతిమా షేక్ అనే ముస్లిం మహిళ పనిచేసిందని, ఆమె మొట్టమొదటి ముస్లిం ఉపాధ్యాయుని అని ప్రచారం జరిగింది. ఆ ఫాతిమా షేక్ తాను సృష్టించిన పాత్రని కొన్ని ప్రయోజనాల కోసమే ఆమెను 15 ఏళ్ల క్రితం సృష్టించానని దిలీప్ మండల్ స్పష్టం చేశారు. నిజంగా ఇలాంటి మూర్ఖుల్ని క్షమించాల్సిన అవసరం ఉందా? లబ్ధి కోసం, ప్రయోజనాల కోసం లేని వ్యక్తులను సృష్టించి నిజంగా కష్టపడే వాళ్ళ పేరు కనుమరుగయ్యేలాగా చేసి ఈరోజు షేక్ వారసులకు చరిత్రలో ప్రాముఖ్య స్థానాన్ని ఇస్తున్న ఇలాంటి వెధవలను క్షమించాల్సిన అవసరం ఉందా? మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేశారా లేదనేది ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థిక సహాయాన్ని అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని చేసి ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకుగా వినిపిస్తాం. దానికోసం 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమస్యను తెలియజేయండి. జై హింద్, జై భారత్.